నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పంపించడం. రాజేష్ గారు, ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏంటండి దుర్మార్గం? నీకా డబ్బులు ఉన్నాయని, అధికార మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికార మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికారం మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు. పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుల్లో. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు ఏందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6-7 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడటంలే. నా స్థానంలో మీరు ఉంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్లు పెడుతూ ఉంటే జీవం నెత్తురండి ఉండేది. కానీ భరించారు. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి. చించాకి ఇచ్చారండి. ఎల్లో ప్యాడ్లు తీసుకోపోకూడదు రూల్ ఎక్కడుందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ జరగవచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా ఆడికి వెళ్ళి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. వెంటనే 9 గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గోండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు. వాళ్ళు కొట్టే దెబ్బ తినండి, తీసుకుందాం. వాళ్ళు కొట్టే దెబ్బను తీసుకుందాం. తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో నాకాడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా రెచ్చిపోవద్దని చెప్పాం. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు. కాసేపు నేను శాసనసభ్యుడిని కాదు, మీరు పత్రికా విలేకరులు కాదు. నా ఆవేదన ఓ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారో మీరే చెప్పాలి. రాజకీయాల్లో
రాజకీయ పోరాటం తప్పులేదు, లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. నేనేంది నారా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎంతో మంది నాయకుల మీద, ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాటగా మాట చెప్పుకోవాలా, ఎంతో మంది మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సర్ది చెప్పుకోవచ్చు. ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు. గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వాళ్ళ హక్కు, అది అబద్దాలైనా పచ్చి అబద్దాలైనా. కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి, పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే పచ్చి అబద్దాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా మీరే చెప్పండి. నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపీలకాలు, రాజకీయ పిపీలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపీలకులు. వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్దాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య, నా ఇద్దరు కుమార్తెల ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించాను. నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయాలి వాళ్ళని? రాజేష్ గారు, నేను ఎవరికి భయపడను, జనంకు భయపడతా. జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరలా నాకు. మా మనసులు విరిగాయి, మా మనసులు కలవలా. 16 నెలల అధికారం ఉంది, ఎన్నికల్లో ఏమవుద్దో తెలియదు. కానీ అధికారాన్ని వదులుకుని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్ధమైనటువంటి ఓ రాజకీయ సైనికుడిని, సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనసులు కలవలా. నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు, అలా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా? 16 నెలల అధికారాన్ని వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని నష్టాలు పడ్డానో, ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటానికి సిద్ధమైన నేను, విజయమో వీర స్వర్గమో, గెలిస్తే విజయలక్ష్మి, ఓడితే స్వర్గం, వీర స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఇలాంటి రాజకీయ పిపీలకాలు, బాల్ బచ్చే బకరగాళ్లు, బాల్ బచ్చే బకరగాళ్లు, రాజకీయ పిపీలకాలు ఈ రోజు కాదు, నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలుగుతా. ఆ శక్తి నాకుంది. అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడరు చాలా మంది నాయకులకి. అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధారపోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్లల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్లల్లో కన్నీళ్లు వస్తే భరించడానికి కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విజయం వరించింది, విజయలక్ష్మి వరించింది. మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో, కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. నా దృష్టిలో నేను ఎవరికీ భయపడను, ప్రజలకు మాత్రం భయపడతాను. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడతాను. ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే 3 సార్లు నేను ఎమ్మెల్యేనయ్యా, వాళ్ళు ఓటేకుంటే ఎమ్మెల్యే కాను. ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వ్యవహరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలియదు జరిగిందేమిటో. వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి
దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి తుండుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిలకాలని బాల్ బచ్చే బకరగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రాజేష్ గారు. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు, కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు. కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారి జోలికి కూడా వెళ్ళాను. కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు, స్పష్టంగా తీర్పునిచ్చారు. నేను అడుగుతున్నా రాజేష్ గారు మిమ్మల్ని, ఇప్పుడు చెప్పండి, మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది. మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుర్లు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు. ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యంకురాలికి రెండో వియ్యంకుడైతే ఖమ్మంలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పెంచితే అధికారాలు ఉన్నంతకాలం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చాలా గొప్పోడు, అధికారం ఉన్నంతకాలం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరాగాళ్లు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. మరి నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా. రాజకీయ పోరాటం చేద్దాం. రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శలు, అది కూడా పచ్చి అబద్దాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు. దాన్ని కూడా అంగీకరిస్తా. మీ ఎంతో మంది పెద్ద నాయకులు మంది చేస్తున్నారు. కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పంపుతారు. రాజేష్ గారు, ఏడ్చుకున్న రాత్రులున్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులున్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏంటండి దుర్మార్గం? నీకా డబ్బులున్నాయని, అధికారం మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికారం మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాడు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్ ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు, నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుళ్ళు. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తా? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు అయిందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడటం. నా స్థానంలో మీరుంటారు.
మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్ పెడుతూ ఉంటే జీవం నెత్తులండి. కానీ భరించాను. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు, నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి. చించే హక్కు ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు రూల్ ఎక్కడ ఉందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ తిరగొచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చెల్లర రౌడీల్లా ఆడికెళ్లి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. వెంటనే 9 గంటకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గోండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడద్దు. వాడు కొట్టే దెబ్బ దెబ్బ తినండి, తీసుకుందాం. వాడు కొట్టే దెబ్బను తీసుకుందాం. తిరిగి దాగే సమాధానం చెప్పాలనో అక్కడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా రెచ్చిపోతుంది. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి మంచి నాయకుడు. కోటమిరెడ్డి సీతారెడ్డి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు. ఈ మాట అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి, ఆదాల కుడిభుజం. కోటమిరెడ్డి సీతారెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పారు. ఈ మాట అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమిరెడ్డి సీతారెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని, పక్కదారి పట్టించాలని, రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచేసి వెళ్ళిపోయాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు. ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైవి రామరెడ్డి. మరి కోటమిరెడ్డి సీతారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైవి రామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమిరెడ్డి సీతారెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా. ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం వారి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దాంట్లో ఏం తేడా లేదు. నీచాతి నీచంగా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆఖరి విషయం, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మీకండి. నేను మా నాయకులు, కార్యకర్తలు మొత్తం ఆదేశాలు ఇచ్చాను. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతూనే ఎక్కడైనా మీరు ముందుగా ప్రోగ్రాం పెట్టుకున్నా స్థానికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా వారి కుమార్తె అయినా అక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయకండి. మీ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకోండి. మరో ప్రాంతంలో తిరగండి. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగిన తర్వాత తిరగండి. ముఖ్యంగా ఆదాల కుటుంబ సభ్యులు, ఆదాల కుమార్తె ఇంకెవరైనా వస్తే గౌరవంగా చూడండి అని చెప్పని మా నాయకులు మొత్తం చెప్పారు. ఎక్కడ ఆదాల కుమార్తె గారు తిరిగితే మా వైపు నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరగదు. అదే నాగరాజు గారు మీరే సాక్ష్యం దీనికి 29వ డివిజన్లో గాంధీనగర్ లో నా 2వ కుమార్తె ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
వెంటబడి వైసీపీ జెండాలు చేత పెట్టుకుని ఆ రోజు అక్కడ వాళ్ళ కార్యక్రమం లేని కూడా లేదు. మాది 3 రోజుల ముందే సోషల్ మీడియాలో తెలియజేశాం నా కుమార్తె ప్రచారం చేస్తుందని. వెంటబడి హేళన చేస్తూ ఆ వ్యక్తిని, ఆ హేళన చేసిన వ్యక్తిని శిక్షించాలంటే 15 నిమిషాలు పని. ఈ రోజు కాదు, ఈ రోజైతే ఆలోచన చేయడం కూడా వేస్ట్. ఆ రోజే 15 నిమిషాలు పని. కానీ అక్కడ కూడా ఇదే ప్రజలకు భయపడ్డాం. ఏమో ప్రజలు ఏమో అనుకుంటారేమో నుంచి. ఇది తెలియదు ప్రజలకి. ఎంతవరకు న్యాయం? మన ప్రత్యర్థులు, రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు. మన ప్రత్యర్థులైనా పెళ్లిళ్ళలో పేరెంటాల్లో కనపడితే నమస్కారం పెట్టడం గౌరవంగా. కుటుంబ సభ్యులంటే కొంచెం ఆప్యాయత చూపిస్తాం. రాజకీయాలు ఏమి శత్రు దేశాలేం కాదు కదా. నాకున్న సంస్కారం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు లేకుంటే అంట. మీ కుమార్తె తిరిగింది ఎక్కడైనా మా వాడ నుంచే రూరల్లో చిన్నపాటి సంఘటన జరిగిందా? మీ పర్యటనలో జరిగాయా? అదే నా కుమార్తెలు తిరుగుతుంటే ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఎన్ని చేశారు చూడాలి. రేపో ఎల్లుండో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అయ్యా మా సొంతంగా చేసామను, లేకపోతే నీ కూడా ఆయన చేయించాడను చెప్పాలి. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. వైవి రామరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడాను. దయచేసి మీడియా మిత్రులారా, నా మానసిక పరిస్థితి, నా భావోద్వేగాలు అర్థం చేసుకోండి. నేను ఏటికి బాధపడటం లేదు. నువ్వు రాజకీయంగా నన్ను తిట్టు, వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టు. చంద్రబాబు గారినే తిట్టారు, పవన్ కళ్యాణ్ గారినే తిట్టారు. వారితో పోల్చుకుంటే నేనెంత? లోకేష్ గారిని తిట్టారు, నేనెంత వారితో పోల్చుకుంటే? ఒకరు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏ రోజు కూడా కన్నీటి బొట్టు కాల్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు లాంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఎవరూ లేరు. ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. ఈ దేశంలోనే ఒక 5-6 మంది ఉంటే సుదీర్ఘ చరిత్ర కలిగిన వాళ్ళు ఒక నవీన్ పట్నాయక్ గారు, అలాంటి వాళ్ళలో చంద్రబాబు గారు ఒకరు. అలాంటి చంద్రబాబు గారు అలిపిరి వద్ద బాంబుల దాడులు జరిగితే, ల్యాండ్ మైన్స్ పేలితే కూడా కన్నీళ్లు పెట్టాల. అలాంటి చంద్రబాబు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానించారో కన్నీళ్లు పెట్టారో తెలుసు. నన్ను సర్ది చెప్పుకున్నా, వాళ్ళనే చెప్పారు, వాళ్లే చేశారు. కానీ నేను తీవ్రంగా బాధపడేది ఏమిటంటే, నా భార్య నా కుమార్తెలు ఏం చేశారు? ఇంటికి వస్తే టీ ఇచ్చారు, మీకు అంకుల్ బాగుండవు అని అడిగారు, అన్నా బాగుండవు అని అడిగారు, అక్క బాగుండవు అని అడిగారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, ఏదైనా కనపడితే గౌరవంగా తిరిగారు. వీళ్ళలో కొంతమందిని అయితే నా భార్య ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. ఒక షిడ్డీకి కావచ్చు, మూడోదానికి కావచ్చు. అంత గౌరవంగా మేము చూసాం కదా, బిడ్డలాగా చూసాం కదా. మాట్లాడితే మాట్లాడారు. నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి నేరుగా పెట్టేది ఏంటి? గ్రూపుల్లో మీరు పెట్టింది చూస్తారు కదయ్యా, చూశారో లేదో? మానసికాను ఆధార ఇంట్లో చేరి ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది. అవును, ఒక ఆయన ఇట్టంట శభాష శిష్య, శభాష శిష్య, ఇట్టంట శభాష శిష్య, శభాష శిష్య, ఇట్టంట చిటికి లేస్తా. ఏంటండి ఇది? నేను చెప్తాను కదా, నిన్న ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి చెప్పారు, ఇదంతా ఆదాల చేయించాడు అంటే వారు వివరణ ఇవ్వాలి. వారు వివరణ ఇవ్వకుండా కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. అసెంబ్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. నేను గమ్ముండా కూడా మా నాయకులు కార్యకర్తలు గమ్ముండేటట్టు లేరు. నేనేమడుతున్నాను? ఆదాల గారి గురించి ఒక్క మాట నేను పొరపాటు మాట్లాడాను. ఆదాల గారి గురించి నయవంచకుడని, మోసగాడని, పెద్ద మనిషి ముసుగు దోసుకున్నటువంటి నీచుడని మాట్లాడింది ఎవరు? ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. వారు వివరణ ఇవ్వాలి. 2 కోట్లు ఖర్చు పెట్టించాడు అని చెప్పాడు నా మీద ఆదాల, నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దుష్ప్రచారం కోసం. దానికి వారే సమాధానం చెప్పాలి. నా ఉద్దేశంలో సార్, వాలంటీర్లు పాపం బాగా చదువుకుని ఏ ఉద్యోగం లేక 5,000 రూపాయల కోసం వాలంటీర్గా చేరారు. వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డ చాకరీ చేయించారు. ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు, కొంతమంది చేశారు. నేను ఆ రోజే చాలా మందికి చెప్పాను, అమ్మా
చంద్రబాబు గారు వస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, చేయొద్దని. చాలా మంది చేయరా, కొంతమంది చేశారు. కానీ ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది, ఒత్తిడి గురై బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో, ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయభ్రాంతులు చేశారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండింది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమీ చేయలేక రాజీనామాలు చేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ వాలంటీర్లుగా తిరిగి తీసుకుంటే బాగుంటుందని ఓ శాసనసభ్యుడిగా నా అభిప్రాయం. ఇంకా సార్ లాస్ట్ ముఖ్యమైన విషయం సార్, మీ ద్వారా రూరల్ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులకి, కూటమి నాయకులకి మనవి చేస్తూ ఉన్నా, దయచేసి వ్యాపార సంస్థల ముందు ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు. వారి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం. ఉదయాన్నే వస్తూ ఉంటే చూసా, పత్రికనపేట సెంటర్లో నా ఫ్లెక్స్ ఒకటి భారీ ఫ్లెక్స్ వేసి 4 అంగళ్ళు సగం కనపడుతున్నాయి, సగం కనపడటం. ఇది కరెక్ట్ కాదు. దయచేసి వ్యాపార సంస్థలకు అడ్డంగా మీరు అనొచ్చు, వాళ్ళు అడిగాము వాళ్ళు ఒప్పుకున్నారని, అయినా కుదరదు. మీరు అడగాల్సిన అవసరంలా, వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరంలా. దయచేసి నన్ను అభిమానించే నాయకులు, కార్యకర్తలారా, రూరల్ నియోజకవర్గంలో చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉన్నారు, మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళ షాపులకి అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీయవద్దు. ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటా. దయచేసి వెంటనే వెళ్లి ఆ పత్రికనపేట సెంటర్లో 2 చోట్ల కట్టి ఉన్నారు, 36, 38 ఈ 2 డివిజన్ల నాయకులది దీని బాధ్యత. వెంటనే ఆ ఫ్లెక్సీలు ఇప్పించాలని కోరుకుంటున్నా. ఇదే కాకుండా ఎక్కడైనా సరే వేదాయపాలెం గాని, భక్తవసనాలు గాని, ఎక్కడైనా పొదలకూరు రోడ్డు గాని, టీ బంకులకు అడ్డంగానో, చిన్న చిన్న వ్యాపారాలకు అడ్డంగానో, పెద్ద పెద్ద షాపులకు అడ్డంగానో, వ్యాపార సంస్థలకి అడ్డంగా నా ఫ్లెక్స్లు కట్టి ఉంటే వెంటనే తొలగించండి. మీరు తొలగించకుండా నేను తొలగిస్తా. దయచేసి దీన్ని పునరావృతం చేయొద్దు.